ఆల్రైట్ పీపుల్, వెల్కమ్ టు కార్నర్స్టోన్ తెలుగు ఫెలోషిప్. ఇది డైలీ మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మేము కూడా ముందుకు సాగుటకు ఎంతో దీవెనకరంగా ఉంటుందండి. ఓకే, కార్నర్స్టోన్ తెలుగు కాంగ్రిగేషన్ ఇది సింగపూర్ బేస్డ్ అండి. ఇది 2009లో సింగపూర్లో స్టార్ట్ చేయబడింది పరిచర్య. ఇది మా విజన్ అండ్ మిషన్ ఏంటంటే సాల్వేషన్, డిసైపుల్షిప్ అండ్ మిషన్స్. రక్షణలోకి నూతన ఆత్మలు నడిపించబడాలి, వాళ్ళు శిష్యులు కావాలి. ఆ తర్వాత ఇండియాకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక మిషన్స్ మనసుతో వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏమనంటే మిషన్స్ అనంటే ఇండియా మిషన్స్ కూడా విరివిగా పని చేయాలని చెప్పిన మా దర్శనం ప్రియులారాది. ఓకే, దట్ ఈస్ వాట్ వీ విల్ బి డూయింగ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ. కనుకనే మేము ఇండియా మిషన్స్ కూడా మేము ఫోకస్ చేస్తున్నాం ప్రియులారా, బికాస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ అండ్ విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ అండి. చర్చ్ ప్లాంటింగ్ తర్వాత కమ్యూనిటీ సర్వీసెస్ ఇండియాలో జరుగుతూ ఉంటుందండి. ఓకే, మీరు చూస్తున్న రీతిగా సింగపూర్ మ్యాప్లో చాలా చిన్నదండి అసలు. యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే రెడ్ డాట్ అని అంటారు దాన్ని. అంతే, ఒక చిన్న డాట్ అంతే, అంత మాత్రమే ఉండేరండి. కానీ ఉంటుంది, కానీ అది దేశాలన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, క్లీనెస్ట్, లో క్రైమ్, ఓకే, తర్వాత మాటకు వస్తే లో COVID-19 కంట్రీ కూడా అని చెప్పాలని అసలు. సో దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టిందంటే మన భారతదేశం కోసం. చాలామంది మర్చిపోతారు ఇండియాని, బట్ నో పీపుల్, మేము ఇక్కడ ఉన్నది జస్ట్ ఇండియా కోసమే. అందుకోసమే దేవుడు ఓకే ఈ పరిచర్య జూమ్ పరిచర్య ఇంతకాలం నుంచి నడిపించుకుంటూ వచ్చేటప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. మీరు చూడండి, COVID-19తో మొదలై డెల్టా వేరియంట్ అని చెప్పి అందరినీ వణికిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఓకే, ఎవ్రీబడి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దాట్, ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ దిస్ అండి. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుందా అనే పరిస్థితుల్లో మనం ఉన్నాము. పిల్లల స్కూల్స్ దాదాపుగా 1.5 year అయిపోయిందండి, ఇప్పటికీ నో స్కూల్స్ పీపుల్ అసలు. యాక్చువల్లీ ఓకే, ఇప్పుడు ఈ ఫియర్ వచ్చేసింది. డెల్టా వేరియంట్ చాలా ఉధృతంగా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది, చాలా ఈజీగా ప్రాణాలు తీసుకుంటుందని చెప్పిన భయం కూడా ఉంది. చర్చెస్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని మనం చూసినట్లయితే మీరు చూడండి, అలా పెద్ద పెద్ద చర్చెస్లో ఆ మెంబర్స్ ఫొటోస్ పెట్టి ఫాదర్ గారు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాడు అన్నట్టు వాళ్ళకు. ఓకే, వాళ్ళ పైన ఫొటోస్ మీద చేతులు పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ఇది ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో? నో, అలా ఎప్పుడు జరగలేదు. చర్చెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద చర్చెస్ ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి. మీరు చూడండి, ఫాదర్ గారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఓకే, అంత మాత్రమే కాదు, జోన్స్ వైజ్గా కూర్చోబెడుతున్నారు. ఇంతకుముందు అందరం కలిసి కూర్చునే వాళ్ళం, ఇప్పుడు అలా కాదు. సోషల్ డిస్టెన్సింగ్ ఇంపార్టెంట్ అది. ఓకే, ఒకటే చర్చ్లో ఒకవేళ ఎగ్జాంపుల్ 200 మంది కూర్చునే దాంట్లో 50 మంది కూర్చుంటున్నారండి ఇప్పుడు. చాలా చాలా దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పీపుల్, ఏది ఏమైనప్పటికీ కూడా వాక్యం మాత్రము మనకెప్పుడు అందుబాటులో ఉంటుంది ప్రియులారా. దేవుని గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం చదవండి దయచేసి, అది ఎంతో దీవెనకరం ప్రియులారా. దాట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీ టైమ్ టు అస్. దాన్ని ఎవరు లాక్ చేయలేరండి, అర్థమవుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళే దాంతో కొనసాగిండ్రు, కానీ ఆపేంత దమ్ము ఎవరికి లేదు ప్రియులారా. కాని పని అసలు యాక్చువల్లీ. సో కనుక వాక్యము మనకి ఇంపార్టెంట్. ఆ 66 పుస్తకాల్లో నుంచే ఒక పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాము, అదే యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్, అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని మనం ప్రతి వారం కూడా చూసుకుంటూ వెళ్తున్నాం ప్రియులారా. ఓకే, అంత మాత్రమే కాదు, ఈ అపోస్తుల కార్యం నుంచి ప్రతి వారం ప్రతి వచనం చదువుకుంటూ వెళ్తున్నాం మనం. ఈరోజు మార్నింగ్ నేను అక్కని డ్రాప్ చేసిన తర్వాత, ఓకే, హాస్పిటల్లో డ్రాప్ చేసిన తర్వాత కొద్దిగా డీజిల్ తక్కువ అనిపించింది. నేను అన్న లెట్ మీ గో టు ద స్టేషన్ అని చెప్పి డీజిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ డీజిల్ దాన్ని చేపించుకున్నాను. నేను దాని ట్యాంక్ ఫుల్ చేసేటప్పుడు అక్కడ నిలబడినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా అసలు. యాక్చువల్లీ ఈ బండి నడవాలనంటే దాని ట్యాంక్ ఫుల్ ఉండాలి ఎప్పుడు, అప్పుడు కానీ మనకు కావాల్సిన సహకారాన్ని ఇస్తుంది. అది మనం ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళొచ్చండి. దాంట్లో మన బండి కూడా నడవాలంటేనండి ఏది అది అప్పుడే వెంటనే అది చూసి ఆ ఆలోచన వచ్చి వెంటనే నేను ఫోటో తీసుకున్నాను. నేను మన ఆత్మీయమైన జీవితం కూడా వెళ్ళాలనంటే, డైలీ చక్కగా పనిచేయాలనంటే సాయంత్రం పూట కార్నర్స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ ఓకే అనే ఫ్యూయల్ స్టేషన్ దగ్గర, లేకుంటే పెట్రోల్ స్టేషన్, లేకపోతే డీజిల్ స్టేషన్ దగ్గరకు వచ్చి మనం అందరం కూడా మన ట్యాంక్స్ ఫుల్ చేసుకుంటున్నాం మనం. అంతేనా కదా? దేవుని వాక్యం చదివి పాటలతోటి, సాక్ష్యాలతోటి, ఆయా స్పీకర్లతోటి దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడము. ఓకే, చక్కగా మనం ఫిలప్ చేసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఓకే, సో కనుక ఎంటీ ట్యాంక్స్ చాలా ఉన్నాయి బయట.
అర్థమవుతా. ఎంటీ ట్యాంక్స్ చాలా ఉన్నాయి. నేను మార్నింగ్ మా దగ్గర డీజిల్ దాదాపుగా $2 ఉంటుందండి, ప్యూర్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ నో కల్తీ, అసలు స్మోక్ అనేది కష్టం అండి ఇక్కడ సింగపూర్లో రావడం. సో కానీ మీరు గమనించండి, రాత్రి పూట మనం అందరం జాయిన్ అవుతున్నాం, ఫ్రీ అది. you're not paying anything people, we are not charging you for that. సో కనుక ఉచితంగా వస్తున్న దాన్ని చక్కగా నేర్చుకొని ఇతరులకు కూడా మనం ఉచితంగా పంచిపెడతాం ప్రియులారా. సో కనుక ఎంటీ ట్యాంక్స్ చాలామంది ఉన్నారు. రోడ్ల మీద చాలామంది తిరుగుతున్నారు ఎంతో భయంతో, ఆత్మహత్య ధోరణితోటి, కుటుంబ కలతలతోటి, లేకపోతే చాలా టెన్షన్స్ ఉన్నాయి ప్రియులారా వాళ్ళకు. నేను కమాన్ పీపుల్, సెండ్ దెమ్ ద లింక్. లింక్ పంపించండి ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఫ్రమ్ వెర్ ఎవర్ దే క్యాన్, ఇఫ్ దే వాచ్ పీపుల్, వాళ్ళ ట్యాంక్స్ కూడా ఫిల్అప్ అయితే ఇక వాళ్ళ బండి దేవుని కోసం బ్రతుకుతూ ఆయన వెంబడిస్తూ చక్కగా ముందుకు సాగిపోయే ఆ శక్తిని కలిగి ఉంటారని చెప్పిన మా ప్రార్థన. దట్ ఈస్ వాట్ పీపుల్ ఎవ్రీడే. ఇక మనం పంప్ స్టార్ట్ చేద్దాం మనము. ఈరోజు కూడా మనము హెల్దీ చర్చ్ని గురించి మనం చూసుకోబోతున్నాం. మనం హెల్దీ చర్చ్ని గురించి ఈ రాత్రి కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. కనుక మనకు ఈ హెల్దీ చర్చ్ అనే టాపిక్ విషయంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చూస్తున్నాం మనము. బట్ లెట్ స్టార్ట్ విత్ 41 పీపుల్. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అతనంటే అపోస్తలున్న పేతురు ఒక వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందుకున్నారు. వాళ్ళు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంటండి సంఘంలో. సో కనుక ఇప్పుడు వాళ్ళకు పని ఉందండి. ఇప్పుడు ఎవరికి? అపోస్తలకు రక్షింపబడడం ఎంత ముఖ్యమో వాళ్ళని మళ్ళీ శిష్యులను చేయడం కూడా అంతే ప్రాముఖ్యమై ఉన్నది. కనుక అపోస్తల కార్యం 2:42లో ఈ మాట ఉంటుందండి. వీరు ఆ 3,000 మంది ప్లస్ 120 మంది ఉన్నారు కదా, వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని మాట చూస్తున్నాం మనం కదా. లాస్ట్ నైట్ బిఫోర్, నిన్న వరుణ్ గారు కాకుండా అంతకుముందు మనం చూసుకుందామనంటే వీరు అపోస్తుల బోధయందును అనే మాట చూసుకున్నాం మనం, ఎడతెగక ఉన్నారంట వాళ్ళు. ఈరోజు వీరు సహవాసమందును ఎడతెగక ఉండిరి అని అంట. హెల్దీ చర్చ్ యొక్క 2వ లక్షణాన్ని మనం చూస్తున్నామండి. సహవాసమందును ఎడతెగక ఉన్నారంట. మీరు చూడండి, బిడ్డ పుట్టంగానేనండి. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని తీసుకెళ్ళి మీరు చూడండి, అది పుట్టంగానే ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే తనని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి కదా. ఎక్కడో రోడ్డు మీద పడుకోబెడితే కాదు, ఎక్కడో తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే కుదరదు. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళిన నాట నుండి ఆ రోజు నుంచి ఇక చివరి వరకు, అర్థమవుతా, చివరి దశ వరకు ఇక సహవాసంలో ఆ బిడ్డ పెరగడం జరుగుతుంటుందండి కదా. ఎందుకు? ఇంట్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎంతో హెల్తీగా ఉంటుందన్నట్టు. కాబట్టే మనము కూడా ఆత్మీయంగా 3,000 మంది జన్మించారు అప్పుడు వాళ్ళు కదా, ఇంచుమించు 3,000 మంది అంట. వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి సంఘము అనే ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళని పెట్టిందండి. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడుండేవాళ్ళు? బయట ఉండే. ఇంతకుముందు ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ఒక క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని క్రమపరచుకోనికే ఇక వాళ్ళ సంఘములకు వచ్చిందని చెప్పాలి. అదే చర్చ్ అంటే ప్రియులరా. అందుకొరకే హెల్దీ చర్చ్ ఒక 2వ లక్షణం ఏందనంటే వీరు సహవాసమందును ఎడతెగక ఉండిరి. సహవాసం అనేది ఎడతెగక మనకు ఉండాలి. ఈ సహవాసము అనే మాటకు గ్రీక్ పదంలో కోయినోనియా అని అంటారు దాన్ని. కోయినోనియా అంటే 3 అర్థాలు మనం గ్రీక్లో తీసుకున్నట్లయితే, ఒకటేమో సహవాసం, ఫెలోషిప్, రెండవదేమో కంపానియన్షిప్ అంటారు దాన్ని, అంటే సహచర్యం అని అనాలి. మూడవది ఇంటిమెసీ పీపుల్, అన్యోన్యత. సో కనుక కోయినోనియాలో సహవాసము, సహచర్యము, అన్యోన్యత కూడా ఉన్నట్టుగా మనం చూడగలమండి అక్కడ. ఇక్కడ మీరు గమనించండి, ఒక గిటార్ని గిటార్ ప్లే చేయకముందు, మా ఇంట్లో చూస్తుంటాం, మా ఎలా ఎప్పుడు చేస్తుంటాడు ఇది. వాడు గిటార్ ప్లే చేయకముందు ఫస్ట్ దాన్ని ట్యూనింగ్ చేస్తాడండి. దాన్ని అంటే దాన్ని శృతి మేళనం అని అంటారు దాన్ని. దాన్ని ట్యూనింగ్ చేస్తేనే కానీ 6 1 2 3 4 5 6 6 స్ట్రింగ్స్ని దాన్ని ట్యూనింగ్ చేస్తే సుమధుర మధురమైన ఆ ప్లేని మనం వింటాం, గిటార్ సౌండ్స్ని మనం వింటాం, ఆ శబ్దాన్ని మనం వింటుంటాం మనం. అలాగే సహవాసంలో మనం వచ్చినప్పుడు అండి, మనందరం కూడా మన ఆలోచనలు, మన బ్యాక్గ్రౌండ్, మన వీక్నెస్ తోటి వచ్చి సహవాసంలో ఉన్నప్పుడు ఒకరి చేత ఒకరికి మనం ట్యూన్ చేయబడతాం. సహవాసంలో ఒకరితో ఒకరికి మనము ట్యూన్ చేయబడతాం. ఎందుకంటే అప్పుడు మనం అందరం కలిసి సమ్మేళనంగా
శృతి మేళనమైనప్పుడు సుమధురమైన గానమునకు మనమందరం కలిసి ప్రతిగానం చేయుటకు మనమందరం కూడా ఐక్యముగా సహవాసంలో దేవుని నామాన్ని గణపరచుటకు ఎంతో అవకాశం ఉంటుంది ప్రియులారా. ఆల్రైట్, అందుకొరకే మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఈ మాట ఉంటుందండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూస్తున్నారు. మీరు నాతో పాలివారని అంటే నాతో పార్ట్నర్షిప్గా ఉండడం, నాతో సహవాసం చేసిండ్రు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సహవాసంలో ఏముంటుందో తెలుసండి, ఒకరితో ఒకరం మనము దేవుని చిత్తము విషయంలో పాలివారమై ఉంటాం, మనము పాలి భాగస్థులమై ఉంటాము. నేను ఒక్కడనే దేవుని చిత్తం నెరవేర్చుకుంటానంటే కాని పనిది. నాతో పాటు మీరుండాలి, మీతో పాటు నేనుండాలి, మనం అందరం కలిసి ఉంటేనని కానీ కొయినోనియా అనేకు మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఇంకో వచనం చూద్దాం మనం. మీరు చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాట చూస్తాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. చూస్తున్నారా మీరు? మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరుచుతున్నాం. ఇప్పుడు వీళ్ళెవరండి? ఆ 3,000 మంది కాదు, వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఇంకొక బ్యాచ్ అనుకుందాం మనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అయితే ఈ మాట గమనించండి, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. సో కనుక సహవాసంలో మనం ఉన్నట్లయితే, గుర్తుపెట్టుకోండి ఈ మాట, సహవాసంలో మనం ఉన్నట్లయితే మనము పరిపూర్ణమైన దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనం బద్ధులమై ఉంటాం. మనము అవుట్ సైడ్ ఆఫ్ ఫెలోషిప్గా మనం జీవించలేం ప్రియులారా. నో, యూ కెనాట్ డూ దాట్. అందుకొరకే కోరీ టెన్ బూన్ అని గొప్ప దైవజనురాలు అండి. ఆమె ఏమంటుందంటే, వెన్ ఎ క్రిస్టియన్ షన్స్ ఫెలోషిప్ విత్ అదర్ క్రిస్టియన్స్, ఒకవేళ ఒక క్రైస్తవుడు ఇతర క్రైస్తవులతో సహవాసం ఉన్నటకు మానుకున్నట్లయితే ద డెవిల్ స్మైల్స్ అని అంట. అపవాది నవ్వుకుంటాడంట, కలిసి లేరు వీళ్ళు. వెన్ ఈ స్టాప్ స్టడీయింగ్ ద బైబుల్ ద డెవిల్ లావ్స్ అంట. ఎప్పుడైతే ఆ వ్యక్తి సహవాసంకు దూరమైనప్పుడు వాడు రెండవ మెట్టు దిగజారిపోయి ఏంటో తెలుసానండి, ఇక బైబిల్ చదవడం మానేస్తాడు. అబ్బో పిచ్చ సంతోషం ఉన్నట్టు దేవునికి, డెవిల్కు. వెన్ ఈ స్టాప్స్ ప్రేయింగ్ ద డెవిల్ షౌట్స్ ఫర్ జాయ్. ఎప్పుడైతే మనం మూడో మెట్టుగా ఏంటది, ఇక ప్రార్థన మానేస్తాం, అడిగేటోడు లేడు మనకు. ఒకరితో ఒకరు సహకరించే వాళ్ళు లేరు. నో ఫెలోషిప్, నో కంపానియన్షిప్ పీపుల్. దేవునితో ఆ ఇంటిమేసీ రిలేషన్షిప్ లేదు. కాబట్టి మనం ఏమవుతుందో తెలుసానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపిన దగ్గర అపవాది మనల్ని స్మైల్ చేస్తాడంట. రెండవది బైబిల్ మానేస్తాం మనము, అపవాది నవ్వుకుంటాడంట. మూడవది మనం ప్రార్థన మానేస్తాము, అపవాది ఏం చేస్తాడు తెలుసా, సంతోషంతో గంతులు వేస్తాడంట వాడు. అదే వాడికి కావాల్సింది అబ్బాయి. 1st century లో ఆయన మంచి ఆథర్ అండి, టెర్టులియన్ అని చెప్పి ఆదిమ సంఘం ఆ టైంలో 1వ శతాబ్దంలో ఆయన మంచి ఆథర్. ఆయన రోమన్ ప్రభుత్వం వాళ్ళు కొంతమందిని, అసలు ఈ క్రైస్తవులు ఏంట్రా బాబు, వీళ్ళ సంతోషం ఏంటి, వీళ్ళ ఆనందం ఏంటి, వీళ్ళ సమాధానం ఏంటి, ఎంత గుంభనంగా ఉంటారండి వీళ్ళు, ఒకసారి వెళ్ళి చూసిరంటారు బాబు, వాళ్ళు ఏంటి వాళ్ళ రహస్యం అని అంటే, కొంతమంది సైనికులు సహవాసం చేస్తున్నప్పుడు వెళ్ళిరంట. వాళ్ళు ఆరాధన జరుగుతుంది అక్కడ, ఆరాధన సండే ఫెలోషిప్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళినరాళ్ళు. వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళ మధ్యలో కూర్చొని తేరి చూస్తున్నారు వాళ్ళు. అసలు ఏంటి బాబు వీళ్ళ ఆనందం ఏంటి, వీళ్ళ సంతోషం ఏంటి, వీళ్ళ సమాధానం ఏంటి, ఇంత గొప్పగా ఉన్నారేంటారు బాబు వీళ్ళు అని చెప్పి వాళ్ళని దగ్గర ఉండి గమనిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి, సరే మొత్తానికి ఆరాధన అయిన తర్వాత తిరిగి వచ్చేసింది. వాళ్ళు చెప్పిన మాటని టెర్టులియన్ గారు ఏమంటారంటే, ఆ రోమా సైనికులు అనుకుందాం, వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏమనంటే, అసలు యేసు ప్రభు పటం లేదండి, విగ్రహం లేదండి ఎక్కడ, కానీ వాళ్ళ మధ్యలో అన్యోన్యత ఉందండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు, ఆయన నామమును స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు. అందులో శక్తి కనబడుతుందండి. వారి లోపల ఉన్న ఒకరి పట్ల ఒకరికి భారము, ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకునే విధానం, ఒకరి పట్ల ఒకరు వాళ్ళకున్న కన్సర్న్, అది చూస్తే మత్తి పోతుంది సార్ అని చెప్పి కబురు తీసుకొచ్చారంట వాళ్ళు. చూసిరా మీరు, అసలు ఆదిమ సంఘము అంత హింసలో, అంత కరువులో, అంత ఖడ్గంతో జయించి నిలబట్టగల కారణము ఒకానొక కారణం ఏంటంటే కోయినోనియా పీపుల్, వాళ్ళ సహవాసంలో బలంగా ఉన్నవారు. అందుకొరకే మీరు చూడండి, యోహాన్ స్వార్త 17వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంటుందండి. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన
వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, ఈ మాట గమనించండి, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చూసిరా మీరు, తండ్రి కుమారుల మధ్యలో సహవాసం, అన్యోన్యత, ఆ ఐక్యత ఎలా ఉందో ఇక్కడ శిష్యుల మధ్యలో కూడా, అంటే మన మధ్యలో కూడా ఉన్నప్పుడు అంట లోకము చూస్తుందంట మనలో ఉన్న ఐక్యత. ప్రియులను, లోకము అభినందిస్తుందంట, లోకము సంతోషిస్తుందంట, లోకము జై జై పాడుతుందంట. ఎవరిని బట్టి తెలుసా? దేవుని కుమారులు యొక్క సహవాసం ఎంతో బలమైందంట. అందుకోసమే వారు సహవాసమందును ఎడతెగక ఉండిరి. రెండవది చూస్తున్నాం మనం, ఏంటది? హెల్దీ చర్చ్ ఎలా ఉంటుందనంటే సహవాసం అందు వాళ్ళు ఎడతెగక ఉంటారు, మానేరు వాళ్ళ సహవాసానికి. ఎంత కష్టమైనా సరే, కొన్నిసార్లు ఓవర్ టైం ఉంటే, కొన్నిసార్లు అసలు తప్పనిసరిగానంటే అది వేరు, కానీ అయినంత మట్టుకు ఎంత ఉన్నప్పటికీ కూడా సహవాసంలో ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారండి వాళ్ళు. అందుకొరకే 16 నెలల నుంచి కార్నర్స్టోన్ తెలుగు సహవాసం ఈ విధంగా నడుచగల కారణం ఏంటంటే మీలో చాలామంది నమ్మకంగా కొయినోనా కలిగి ఉన్నారు. అది హెల్దీ చర్చ్ అనంటే. కాబట్టే దేవుడు ఇంకా ఈ సహవాసాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియులకు, మీలాంటి నమ్మకస్తులు బట్టే ఇదిగో దేవుని వాక్యానుసారంగా ఒక్కరోజు కూడా తప్పకుండా, ఒకవేళ కానిపట్టు ఏమైనా పని ఉంటే తర్వాత సంగతి, కానీ అయినంత మట్టుకు ఎక్కువ శాతము సహవాసంలో ఉంటకు ప్రయత్నం చేసిన మీరందరూ ఎంతైనా అభినందనీయులు. మీరు మాత్రమే కాదు, ఇంకా కొత్త వాళ్ళకి పరిచయం చేయడం, కొత్త వాళ్ళు కూడా ఈ కొయినోనియాలో తీసుకురావడం, ఇది లేఖనానుసారం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇది ఎందుకు? ఆదిమ సంఘం కూడా అక్కడ చేసిందంట అండి. సరే, మూడవ పాయింట్ పై హెల్దీ చర్చ్లో మూడవ పాయింట్ ఏంటంటే, వీరు రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారంట. వాళ్ళు రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారంట. ఈ రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉంట విషయంలో 2 అర్థాలు ఉన్నాయండి. 2 అర్థాలు తీసుకోవచ్చు మనం. ఒకటేమో కమ్యూనియన్ సర్వీస్ అంటారు దాన్ని, కమ్యూనియన్ సర్వీస్. రెండవది ఏమనంటే సహవాస భోజనం కూడా అనవచ్చు. సహవాస భోజనం కూడా చేసుకున్నాం, రెగ్యులర్గా వాళ్ళు భోజనాలు చేసేవారు అన్నట్టు, సహవాసంగా కూడి. అయితే మీరు గమనించండి, మెయిన్ ఎక్కువగా వేద పండితులు ఏమంటారంటే, ఇక్కడ వాడబడిన రొట్టె విరుచుట యందు అని అంటే ప్రభువును గుర్చి, లేకుంటే ప్రభు బల్లారాధన ప్రతిరోజు చేసుకుంటున్నారు అని చెప్పనికే ఎక్కువ శాతము అవకాశం ఉందండి మనం. కాబట్టి దీన్ని మనం తీసుకుందాం. మీరు చూడండి ఇప్పుడు, ఎందుకు చేయాలండి? అది ప్రభు చెప్పిన ఆజ్ఞ లేకుంటే మాట ప్రకారం చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-24 వచనాలు ఒకసారి చూసుకోనండి. అక్కడ ఏముంటుందంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఎవరు? ఇది అపోస్తలున్న పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏం చేసిందంటే, ఆయన ఒక రొట్టెను ఎత్తుకున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అంటే దాని అర్థమైంది తెలుసా దుర్గాప్రసాద్? ఇది మీ కొరకైనా నా శరీరం అని అంటే, నేను ఏ విధంగా అయితే రొట్టెను విరిచినను కొద్దిసేపట్లో నా శరీరము విరవబడబోతుంది, అంటే నలగొట్టబడబోతుంది, అంటే చిందింపబడబోతుంది రక్తము. కాబట్టి ఆ మాట చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని చెప్పాను. అంటే తెలుసా ఏం జ్ఞాపకం చేసుకోమని తెలుసా? గుర్తుపెట్టుకోనండి రాత్రికాలం ముందు, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అండి. నీవు రక్షణ పొందిన విధమును ఎప్పుడు జీవితంలో మర్చిపోద్దు ప్రియులారా. ఇంకా ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం పాపపు ఊపి నుంచి, శాపపు జీవితం నుంచి, అపవాది యొక్క కుమారులుగా మనం జీవించినప్పుడు దేవుడు తన మహాకనికరం చేత మనకు చూపిన రక్షణ అనుభవం చూడండి. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ పీపుల్. ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. అందుకోసమే చెప్తుండే యేసు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకంటే ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తెలుసా? ఆయన యేసు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం మేలండి? ప్రమోషన్, లేకుంటే ఇంక్రిమెంట్, లేకుంటే ఉద్యోగము, లేకపోతే అనుకుంది జరిగినట్టుగా, లేకపోతే ఆరోగ్యం ఇచ్చిండా? నో, దాన్ని బట్టి కాదండి. ఇక్కడ కాంటెక్స్ట్లో ఇక్కడ చెప్పబడిన మాట నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగానంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం నలగొట్టబడిన విధానం, విరిగిన విధానం, ముళ్ళ కిరీటం, ప్రతి రక్తపు పొట్టును, బల్లెపు పోటును, అర్థమవుతా హేళన, అవహేళన, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరామన్నాడు చూడండి. అలా ఇష్టమున్నట్టుగా మాట్లాడి ఆయనని ఎంతో అవమానపరిచిన నిలబడి ఉన్న ఎవరి కోసం తెలుసానండి? ఇదిగో మన కోసం అండి. ఈరోజు మనము దేవుని కుమారులగుటకు దేవుడు మనుష్య కుమారుడుగా దిగి వచ్చిండు ఈ లోకానికి. హల్లెలూయా చెప్తాం ప్రియులారా. మనుష్య కుమారుడుగా దిగి వచ్చిండు. అది జ్ఞాపకం చేసుకోవాలండి. ఎప్పుడు
నెవర్ ఫర్గెట్ దట్ పీపుల్. డేవిడ్ కుసిక్ గారు తను ఏమంటాడంటే, ఈవెన్ లివింగ్ సో క్లోజ్ టు ద టైమ్ వెన్ జీసస్ వాస్ క్రూసిఫైడ్, దే స్టిల్ నెవర్ వాంటెడ్ టు ఫర్గెట్ వాట్ డిడ్ ఆన్ ద క్రాస్. ఇది ఎప్పుడు తెలుసానండి ప్రారంభమైంది కమ్యూనియన్ సర్వీస్ బల్లారాధన అనేది? 2000 సంవత్సరాల పైనప్పుడే. అంటే ఎప్పుడు? ఆ మొదటి శతాబ్దంలోనే. అప్పుడే యేసుక్రీస్తు చనిపోయిన సంవత్సరం కూడా కాదండి, అర్థమవుతా? యేసుక్రీస్తు చనిపోయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అది హౌ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఫర్ అస్ టు నెవర్ ఫర్గెట్. వాళ్ళు అంత దగ్గరగా ఉండి కూడా ప్రభు బల్ల ఆరాధనను ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేస్తే మరి మనకెంత అవసరం అండి? మీరు గమనించండి. మర్చిపోయే కాలం కాదు. అందుకొరకే మీరు చూడండి అబ్బాయి, మానవాళి ఏది మర్చిపోయినప్పటికీ కూడా సిలువను మాత్రం మరవలేము. అది మరవరానిది, మరపురానిది ప్రియులారది. అర్థమవుతా? మరపురానిది. ఎవరికైనా సరే సిలువే దారి, సిలువ దారునే మోక్షరాజ్యము ప్రియులార మనకు. ఈ మాట చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 6:53-54 ప్రభు చెప్పిన మాట ఏమనంటే, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. అంటే ఏమన్నట్టు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి అయి ఏ విధంగా నలగొట్టబడిండో ఆయన శరీరంలో నుంచి ప్రతి రక్తపు పట్టు నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పబడిన విధానమును, ఆ తర్వాత ఆయన రక్తము చేతనే మన పాపములు కడగబడినాయని చెప్పిన విశ్వాసంతో మనమందరం కూడా ప్రతిరోజు బ్రతకవలసింది. అందుకొరకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఈ బల్లారాధన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు చేసిన గొప్ప మేళ్లను సెలవులో జ్ఞాపకం చేసుకున్న వాడే నిత్య జీవము గలవాడనంట. అంటే ఏమన్నట్టు? నిత్యము జీవించుటకు పరలోక రాజ్యము తథ్యము చేసుకుంటాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును అని అన్నాడు. ఒకవేళ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయనే మనల్ని కొనిపోచేసి తీసుకెళ్తాడు. అందుకొరికి తిరిగి రానై ఉన్నాడు అన్నాడు. చూడండి, నేను మళ్ళీ వస్తానన్నాడు ఆయన. నేనుండు చోటున మీరును ఉండులాగునా నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నానని చెప్పి దేవుడు మన అందరి కోసం స్థలం సిద్ధపరిచిన. అందుకొరకే గుర్తుపెట్టుకొని ప్రియులారా, ఆకాశం క్రింద మన ఏ నామములు కూడా మనకు రక్షణ లేదండి. యేసే మార్గం, జీవం, సత్యం. అంతే, ఆయన ద్వారానే తప్ప పరలోక రాజ్యంలో ఎవరికి కూడా ప్రవేశం లేదు అనే సంగతిని మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ భాగ్యము. అందుకొరకే మీరు చూడండి. ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తాం కొద్దిగా మనం. యోహాను సువార్త 6:55 వచనంలో, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కరెక్టే అది. అయితే ఇప్పుడు చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనము సహవాసం చేయగలుగుతున్నాము. ప్రభుతో మనం సహవాసం చేయుటకు దేవుడు గొప్ప తరుణాన్ని మనకిచ్చినాడు. అందుకొరకే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? మనము ఆయనతో కనెక్ట్ అవుతాం, మనము ఆయనతో కలిసి ఉంటాము, ఆయన నామాన్ని గణపరుస్తాము, ఆయనను ఎంతో మహిమపరచాలని ఇష్టపడతాం ప్రియులారా మనం. జాన్ ఫిలిప్స్ అని చెప్పిన దైవజనుడు తను ఏమంటాడంటే, ఇన్ బ్యాప్టిజం వి షో అవర్ డెత్ విత్ క్రైస్ట్. బ్యాప్టిజం ద్వారా మనం ముంచబడినప్పుడు మనము క్రీస్తులాగానే సమాధి చేయబడ్డాం, చనిపోయిన వారం మనము అనే మాట ఉంటుందండి. ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ వి షో హిస్ డెత్ ఫర్ అస్ అంట. అక్కడ బ్యాప్టిజం దగ్గర క్రీస్తు మరణంని గురించి మనం సూచిస్తున్నట్టయితే, ఇదిగో ఇక్కడ సాదృశ్య రూపంలో అప్పమును రక్తమును ఆ గ్లాస్ తీసుకున్నప్పుడు మనం ఏమంటామనంటే, క్రీస్తు మరణంను గురించి నేను సాక్షిని. నా జీవితము క్రీస్తు మరణంను గురించి మనం ఏం చేస్తున్నాం అంటారండి? మనం అక్కడ గణపరుస్తున్నాం దేవుని ప్రియులారా, దేవుని మహిమపరుస్తున్నాం. అందుకొరకే మీరు చూడండి మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:16 ఈ మాట ఉంటుందని, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. గమనించండి, ఇక్కడ నుంచి క్రీస్తు రక్తంలో పాలు పంచుకొనుట లేదు కదా మనము విరిచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. చూస్తున్నారా మీరు? అంటే ఆయన రొట్టె విరిచడం ద్వారా ఆ తర్వాత ఆయన క్రీస్తు రక్తంలో మనం పాలు పంచుకోవడం ద్వారా ఏమవుతున్నాం తెలుసా? సహవాసం కలిగి ఉన్నాం మనం. అందుకొరకే ఆదిమ సంఘం అండి ఎప్పుడు ఊరుకోలేరండి. వారు రొట్టె విరిచుట యందు ఎడతెగక ఉన్నారంట. కనుక హెల్దీ చర్చ్ అబ్బాయి గుర్తుపెట్టుకోండి.
హెల్దీ చర్చ్ అంటే ఆరోగ్యకరమైన సహవాసం లేకుంటే సంఘము ఎలా ఉంటుందనంటే వారు ఇదిగో ఈ మాట మనం చదువుకున్నాం కదా, ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్తామండి. వచ్చే వారం ఈ శనివారం మనం చూడబోతున్నాం, ఇంకొక వారం. ఓకే, సో కనుక మీరు చూడండి, ఆదిమ సంఘము ఒక హెల్దీ చర్చ్గా ఏ విధంగా నిలబడ్డదని అంటే ఇదిగో ఈ విధంగా నిలబడ్డది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక ఉన్నారంట. ఈ సిరీస్ అద్భుతమైన సిరీస్ అని చెప్పాలండి మనకు. ఎలా అనంటే వరుణ్ గారేమో మనకు స్వార్థీకరణ గురించి చెప్తున్నారు ఆయన కదా, అంటే రక్షణలో ఏ విధంగా ఒక వ్యక్తిని నడిపించబడాలని చెప్పి. అపోస్తుల కార్యం ఏం చెప్తుంది తెలుసానండి? రక్షణ పొందిన వ్యక్తి సంఘముకు చేర్చబడిన తర్వాత తను ఏ విధంగా ముందుకు సాగుతాడో అపోస్తుల కార్యం చెబుతుంది. దేవుడు ఆ వ్యక్తిని ఎలా నిలబెట్టుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అని చెప్పి. గొప్ప మాట కదా ఇది కదా, దేవుడు ఇచ్చిన కనెక్షన్స్ చూడండి ప్రియులారా. సో కనుక దేవుని చిత్తమునకు మన జీవితాలు అప్పగించుకుందాం ప్రియులారా. ఈ రాత్రి కాలం నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయి ప్రభువా. దేవుని అడుగుదాం, ప్రభువా మేము కూడా మా ఆదిమ సంఘము వలె మేము కూడా నా ప్రభువా అపోస్తుల బోధ యందును, అంటే ఏమన్నట్టు దేవుని వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుటకు నీ కృపణ దయచేయి ప్రభువా. కార్నర్ స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ ఒక ఫ్యూయల్ స్టేషన్ ప్రభా, ఒక పెట్రోల్ స్టేషన్గా, ఒక డీజిల్ స్టేషన్గా వాడుకో ప్రభా. మేము వచ్చినప్పుడల్లా తండ్రి 8:30 to 10 వరకు లేదా 6 to 7:30 వరకు నా ప్రభువా యేసయ్య సహాయం ఇచ్చేయం ప్రభా. ఇదిగో తండ్రి మా ట్యాంక్స్ ఫిల్ అవుటకు నీ కృపణ దయచేయం. ఎందుకంటే మళ్ళీ మేము ఈ రాత్రి అయినా రేపు పగలైనా ఎన్నో విషయాలు మనం ఎంతో విషయాల్లో మేము ఎదుర్కొంటూ ఉంటాం ప్రభువా. కనుక వాటన్నిటి విషయంలో నీవే మాకు జయం ఇచ్చే దేవుడు, నీవే మాకు నా తండ్రి ఇదిగో ప్రభా అధికారం ఇచ్చే దేవుడు. కనుక నీ వైపు చూస్తూ ఇదిగో తండ్రి ఈ మనుగడను సాగించే కృపణ దైత్యం. ఎవ్వరూ బలహీన పడకుండా అందరూ బలవంతులై ఉంటకు నీ కృపణ దైత్యే ప్రభా. ఈ కరోనా బారిన మేము పడకుండా చక్కగా నీ వాక్యం చేత బలపడే కృపను ప్రతిరోజు మాకు అనుగ్రహిస్తున్నందుకై ఈ కార్నర్ స్టోన్ తెలుగు జూమ్ కోయినోయినా పరిచర్యకై ప్రభా సహవాసంకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతో చక్కగా రాసుకుంటూ నోట్స్ రాసుకుంటూ హైలైట్ చేసుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి సిద్ధపడుతున్న వారిని కూడా నా ప్రభా బోధకులుగా నిలబెట్టు తండ్రి. నీ ఆత్మచేత నింపు నా ప్రభా. ఈరోజు దేవుడు ఏదైనా మాట్లాడితే బాగుండే అని చెప్పి వచ్చిన వారి అయ్యా నా తండ్రి ఆత్మతో నీవు మాట్లాడమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగుచున్నావు ఓ అని చెప్పి నా ప్రభా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభు. అవును తండ్రి నాయన లేని వాటి కోసం కృంగిపోకుండా ఉన్న వాటితో నా తండ్రి క్రీస్తులో మేము తృప్తిగా ఉంటూ కృతజ్ఞతతో మేము ముందుకు సాగుతూ ఉండే కృపణ దైత్యం. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రభా ఇదిగో నాకు యేసు ప్రభు కావాలి, ఈ యేసు రక్తం చేత నేను కూడా కడగబడాలి, యేసు ప్రభు కోసం నేను కూడా బ్రతకాలని ఇదిగో ప్రభా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనైనా సంఘాన్ని బలపరచు తండ్రి. సంఘం సరిహద్దులు విశాలపరచు ప్రభా. అనేక నూతనాత్మలు భూతిగంతముల వరకు ఈ కార్నర్ స్టోన్ జూమ్ తెలుగు ఫెలోషిప్ దీవెనకరగుంటకు నీ కృపణ దయచేయము తండ్రి. అంతకంతకు వాడుకో ప్రభా. ప్రతిరోజు ఇదిగో తండ్రి నిన్న రోజు అయ్యా మేము మొన్న చూసుకున్నాం తండ్రి నా ప్రభా ఒకరినొకరిని వాక్యంతో బలపరచుకోమని నా తండ్రి అది తప్పకుండా చేసే కృపను మాకు దయచే ప్రభా. ఒకరోజు మిస్ అయినా నెక్స్ట్ డే వెంటనే నా ప్రభా జ్ఞాపకం రాగానే వెంటనే కాల్ చేసి మరీను వారిని బలపరచుటకు వాక్యంలో వారిని స్థిరపరచుటకు గల కృపను దయచేయము తండ్రి. ఇదిగో ప్రభా ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరి నా తండ్రి నూతన ఆత్మలతో ఎలా మాట్లాడాలో, నూతన ఆత్మలతో నా ప్రభా ఎలా అయ్యా నా తండ్రి వారితో నా ప్రభా మేము ఎలా ముందుకు సాగాలో నా ప్రభా నూతన ఆత్మలు ఏ విధంగా నీ సన్నిధికి నడిపించాలో నా ప్రభా నేర్చుకున్న రీతిగానే ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ నూతన ఆత్మలు సంపాదించే సంపాదికులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆస్తులు సంపాదిస్తున్నాం ప్రభా. మేము ఆత్మలను కూడా సంపాదించే కృపను మాకు దయచేసి మహిమను పొందుమని. డ్యూటీస్లో ఎంతో నలిగిపోతున్నా నా తండ్రి ఆయా నా ప్రభా చిన్నపాటి అనారోగ్యములతో ఎంతో నలుగుతున్నా మా బిడ్డలకు కూడా నీ కృపను తొడుగుంచి యేసు నామంలో ఈ రాత్రి బలహీనలను బలపరచుమని, శక్తిలోకి బలావృద్ధిని దయచేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి యేసు నామంలో నీ రక్తము చేత నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదన్న దేవా స్వస్థతను దయచేసి మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే కృపను అనుగ్రహించి మహిమను పొందమని తండ్రి. కోవిడ్ని 2 దేశాల్లో కంట్రోల్లో తీసుకొని నా ప్రభా నా తండ్రి బార్డర్స్ ఓపెన్ అయ్యి అనేకులు మళ్ళీ తిరిగి ఓ ప్రవాహంలాగా వచ్చుటకు నీ కృపను దయచేయమని. కార్నర్ స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ నా తండ్రి సాల్వేషన్ డిసైపుల్షిప్ మిషన్స్ ఎప్పుడైనా సరే ప్రభా సింగపూర్లో అయినా ఇండియాలో అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే ప్రభా అద్భుతంగా విరివిగా ఈ సేవ సాగుతూ ఉంటకు నీ కృపణ దయచేయమని
యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ లార్డ్. ఆమేన్. ఆమేన్. God bless you people. Thank you so much for joining us tonight.